My name is C. Lakshita. I am studying in 10th class. My dream is doctor. I am studying in 9th class. My goal name is DSP. DSP, very good. My name is Yeshita and I am studying in 9th class. My living place is Ankalamagudu. My goal is IPS. Very good. My name is Navita. I am studying 9th class. My dream is IAS. My name is Sindhu. I am studying 9th class. My goal is doctor. My name is Pravalika. I am studying 9th class. My dream is software. My name is M. Sri Chandana. I am studying 9th class. My goal is Navy. My name is M. Harshita. I am studying 10th class. My goal is police. My dream is software. 10th class. My dream is police. 10th class. My goal doctor. Kiran. Studies in 9th class. Farmer. Very good. Big claps. My name is M. Shashivardhan. I am studying 9th class. My dream is scientist. Class 10th class. My dream is cricket. My name is Karthik. I am studying 9th class. My dream cricketer. I am studying 9th class. My dream is kabaddi player. Very good. This I am studying 10th class. My dream is bowling. Parsardi. My name is M. Parsardi. I am studying 10th class. My goal is IAS. My dream is software. My goal is SI. అక్కడ చెప్పు, నాకు కాదు, గట్టిగా చెప్పు. SI. My goal. రా. I am studying 10th class. ఇట్లా. My goal is cricketer. Very good. I study in 9th class. My goal is cricketer. My name is Ashwant. Study in 9th class. My goal is cricketer. I am studying 10th class. My goal is politician. వెరీ గుడ్. అయిపోయినారా? వాట్ ఎవర్, బట్ ఏదైనప్పటికీ ఇక్కడికి వచ్చి మీ డ్రీమ్ని మీరు వ్యక్తపరిచారు. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు అనుకోవచ్చు, సార్ మరి మా డ్రీమ్ గురించి ఎందుకు మనం బయటికి చెప్పాలి, ఎందుకు మనము అవతల వ్యక్తికి చెప్పాలంటే, ఎప్పుడైతే మన డ్రీమ్ని మనం బయటికి వ్యక్తపరుస్తామో అప్పుడే అది రియాలిటీలోకి వస్తుంది. సో యూనివర్స్ని మనం అడుగుతున్నాం అన్నమాట, మన డ్రీమ్ని సో రియాలిటీలోకి తీసుకురామని. కాబట్టి ఇక్కడ మనకు ఎప్పుడు మన మైండ్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది అంటే, అమ్మ కడుపులో ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడే పద్మవ్యూహం అంటే యుద్ధం ఎలా చేయాలో తెలుసుకున్నాడు, అవునా? సో కడుపులో ఉన్నప్పుడే అర్జునుడు చెప్పాడనమాట. అలాగే మనకు కూడా మనం కడుపులో ఉన్నప్పుడే మనము వినడం స్టార్ట్ చేస్తాం. ప్రోగ్రామింగ్ మన మైండ్ అనేది అక్కడే ప్రోగ్రామింగ్ సరిపోతుంది అన్నమాట. మ్యాక్సిమం ఎప్పటి వరకు మనకు ప్రోగ్రామ్ జరుగుతుందంటే, మనం పుట్టిన అంటే కడుపులో నుంచి ఉన్నప్పుడు దాదాపు 6 months నుంచి స్టార్ట్ అయ్యి 7 years వరకు. 7 years అంటే నాకు తెలిసి, సో ఈ అబ్బాయి అన్నాడు, ఒక అబ్బాయి ఫస్ట్ క్లాస్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి, ఫస్ట్ క్లాస్ ఎండ్ అవుతుంది. అర్థమవుతుందా? మనము 7 years వరకు మన సరౌండింగ్లో ఏదైతే వింటున్నామో, ఏదైతే చూస్తున్నామో, ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో, ఏదైతే మన బ్రెయిన్ అంటే మన మైండ్ మనకు రిసీవ్ చేసుకుంటుందో అప్పటి వరకే పనిచేసేది. తర్వాత నీ 7 years వరకు ఏదైతే నీకు ప్రోగ్రామ్ చేయబడిందో మన లైఫ్ లాంగ్ దాంతోనే ఉండిపోతాం. సో ఇప్పుడు మన సరౌండింగ్లో ఎలా ఉంటుందంటే, మనం ఏం వింటుంటాం మ్యాక్సిమం చెప్పండి? మన సరౌండింగ్స్లో చిన్నప్పుడు నానా సైకిల్ కావాలి, నో. నానా ఐస్ క్రీమ్ కావాలి, నో. చాలా మంది ఫ్యామిలీస్లో నో 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 నో. ఇది విని 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 మన బ్రెయిన్ కూడా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నోకి అలవాటు పడిపోయింది. నువ్వు ఏది చెప్పినా సరే ఒక 7 years దాటిన తర్వాత ఈ అబ్బాయి సైంటిస్ట్ అన్నాడు, సైంటిస్ట్ కదా, ఈ అబ్బాయి సైంటిస్ట్ అన్నాడు, వెరీ గుడ్. బట్ ఎప్పుడు ఏ స్టేజ్లో అనుకున్నాడో తెలియదు కానీ, బట్ అలాంటి డ్రీమ్ పెట్టుకున్నప్పుడు సో నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఆ డ్రీమ్ని రియాలిటీలోకి తీసుకొచ్చే విధంగా మన ప్రోగ్రామింగ్ చేయబడాలి. మరి మన సరౌండింగ్లో అలా చేయబడుతుందా? ఎలా ఉంటుంది? సో ఇంటికి పోతే పక్కన ఇంకో పిల్లోడు చెడగొట్టేటోడు ఇంకోటి ఉంటాడు. ఇక్కడ కూడా మనకి ఏం చేయాలంటే, ఇప్పటి వరకు మీరు ఏదైతే మీ బ్రెయిన్లో మీ సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ చేయబడిందో మీ సరౌండింగ్స్లో, దానంతా కూడా ఈరోజు మనం ఎరైజ్ చేసి రీప్రోగ్రామింగ్ చేసే ప్రోగ్రామే మన మై డ్రీమ్ ప్రోగ్రామ్. సో మరి ఈ రీప్రోగ్రామ్ భాగంగా సో ఏమేమి జరుగుతుంది, ఏం కథ చూద్దాం. మరి నెక్స్ట్ నాకేమైందంటే, ఆ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లోనే స్టేజ్ ఫియర్ పోయింది. తర్వాత మా నాన్న కూడా ఏం చేసేవాడంటే, వాళ్ళకి తెలియదు చూడండి, ఇవన్నీ ప్రోగ్రామింగ్ చేయాలనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. బట్ మా నాన్న ఏం చేసేవాళ్ళంటే, ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా, లేదంటే తెలిసిన వాళ్ళు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా కూడా, మా అబ్బాయి పాటలు పాడతాడు, రా పాట పాడతాడని చెప్పేసి నిలబెట్టి వాళ్ళ ముందర పాట పాడించేటాడు. వెళ్ళిపోయింది భయం. సో ఈరోజు భయం అంటే కొన్ని 100,000 మందిలో కూడా ఈరోజు మైక్ ఇస్తే మాట్లాడగలుగుతామంటే దట్ ఈస్ ద ప్రోగ్రామింగ్. అర్థమవుతుందా?
సో మరి మనకు జరగలేదేమో, నేనేమంటాను మీకు ఆ టైంలో జరగలేదేమో, ఫస్ట్ సెకండ్ క్లాసులలో జరగలేదేమో, బట్ ఇప్పుడు వస్తుంది అవకాశం. ఏదైనా సరే మనది కాని వస్తువు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, మనది కానిది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మన దగ్గర నుంచి అయితే అంటే హెడ్ మాస్టర్ గారి కన్నా వెళ్ళాలి, లేదంటే సంబంధించి రేపొద్దున మీరు ఇంకా పెద్దవాళ్ళు అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట దొరికిండొచ్చు, వేరే ఎక్కడ దొరికిండొచ్చు, తీసుకెళ్ళి అక్కడ సంబంధించిన పోలీస్ స్టేషన్లో కావచ్చు, లేదంటే నియర్ బై సో ఏదైనా సొసైటీ అలాంటిది ఏదైనా ఉంటే మనం అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఓకే, దేవుడు అంటే యూనివర్స్. మనం చేసే ప్రతి ఒక్క మూమెంట్, మనం చేసే ప్రతి ఒక్క పని 100% పై నుంచి యూనివర్స్ గమనిస్తూ ఉంటుంది. ఇక్కడ మీ టీచర్లు మీకు మార్క్ లేకపోవచ్చు, మీ పేరెంట్స్ మీకు మార్క్ లేకపోవచ్చు, మన యూనివర్స్ మనకు మార్కులు వేస్తుంటది. ఎలా మార్కులు వేస్తుంటది అంటే, ఓకే ఈ అమ్మాయి ఈరోజు మంచి చేసింది, ఈ అబ్బాయి ఈరోజు ప్రతి ఒక మంచి పని చేశాడు, ఇలా మనకు యూనివర్స్ లో మార్క్స్ పడతా ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ మనకు కౌంట్ అవుతాయి? ఇక్కడ మనం వెళ్ళే దారిలో ఇవన్నీ మనకు సక్సెస్ లో ఇవన్నీ కౌంట్ అవుతాయి అనమాట. ఓకేనా? ఫెయిల్యూర్ అయ్యే వ్యక్తులకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజినెస్ ఉంటుంది, బద్ధకం. ఇప్పుడు అర్థమైంది కదా, సక్సెస్ కావాలంటే ఈ క్వాలిటీ కావాలా? చెప్పండి, ఈ క్వాలిటీ ఉండాలా? గట్టి చెప్పండి, ఉండాలా? మరి ఉండకూడదంటే ఏం చేయాలి? ఆ లేజినెస్ ఈ రోజే దాన్ని ఏం చేయాలి? సమాధి చేసేయండి. అది ఒక క్వాలిటీ ఉందన్నమాట. ఇది కూడా మంచి అందరికి ఉంటుంది నాకు తెలిసి. ఏం క్వాలిటీ? మొహమాటం, సిగ్గు. నేను లేస్తే ఏమనుకుంటారో, నేను మాట్లాడితే ఏమన్నా ముత్యాలు రాలిపోతాయేమో. ఏం చేయాలంటే తీసి కిటికీలు అవతల పడేయండి. ఏం చేయాలా? మీరు ఇట్లా పడేసేయండి. మీరు ఇట్లా పడేసేయండి. దేని పడేస్తున్నారు? ఒకసారి పడేయండి. మీరు ఇట్లా పడేయండి. దేన్ని పడేసినారు? కాబట్టి ఇప్పటి నుంచి సక్సెస్ అయ్యే వ్యక్తులకు మొహమాటం అనేది పడ్డారా, దెర్ ఈజ్ నో వే టు సక్సెస్. థ్యాంక్స్ ఎలా చెప్పాలి? థ్యాంక్స్ ఎట్లా చెప్పాలి? అట్లా చెప్పినారా ఎప్పుడన్నా మీరు? ఇందాక అబ్బాయి చెప్పినాడు, అట్లా చెప్పినావా? సో వాళ్ళమ్మ ఎప్పుడో ఒక సైకిల్ కొనిచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పినాడు అంతే. సైకిల్ కొనిచ్చినందుకేనా థ్యాంక్స్? అంటే నువ్వు ఏదైనా నీకు వాల్యూ కొనిపిస్తే అమ్మ నాన్నకు థ్యాంక్స్ చెప్తావు, లేదంటే థ్యాంక్స్ చెప్పావు. రోజు మంచి బట్టలు ఐరన్ చేసి పంపిస్తుంది, మన యూనిఫామ్ ఉతికి ఐరన్ చేసి పంపిస్తుంది, దానికి థ్యాంక్స్ చెప్పాం. పొద్దున్నే మనకు మంచి టిఫిన్ పెడుతుంది, మంచి కాఫీ ఇస్తుంది, పాలు ఇస్తుంది, దానికి థ్యాంక్స్ చెప్పాం. మనల్ని నిద్ర నైట్ ఇబ్బంది రాకూడదని మంచిగా మనకు సో మంచం వేసి పడుకోబెడుతుంది, దానికి థ్యాంక్స్ చెప్పాం. మంచి చదువు చెప్పిస్తున్నాడు, దానికి థ్యాంక్స్ చెప్పాం. మంచి లైఫ్ ఇచ్చారు మనకి, మన ఈ భూమిపైకి రావడానికి మనకు అవకాశం ఇచ్చారు, దానికి థ్యాంక్స్ చెప్పాం. చెప్తున్నామా? ఒక్కసారి ఆర్ట్ఫుల్గా సో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఎంతమంది మన పేరెంట్స్కి రియల్గా మనం థ్యాంక్స్ చెప్పాం ఆర్ట్ఫుల్గా. ఎప్పుడో ఏదో ఆర్టిఫిషియల్గా ఒకసారి థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్ మా, సారీ చెప్పింటాం కానీ బట్ ఆర్ట్ఫుల్గా ఎప్పుడు చెప్పలేదు. సో ఇప్పుడు ఒకసారి అది ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది మీరు రెగ్యులర్గా అలవాటు చేసుకోవాలి. ఓకేనా? సో మరి అందరు కూడా ఒకసారి జస్ట్ ఒక 2 minutes మనం దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. అమ్మగారిని గుర్తు తెచ్చుకోండి. మీ అమ్మగారి ఫేస్ క్లియర్గా, ఎవరైతే రియల్గా వాళ్ళ అమ్మగారు అంటే ప్రేమనో ఇష్టమో వాళ్ళకే వాళ్ళమ్మ కళ్ళల్లో కనిపిస్తుంది ఆర్ట్ఫుల్గా. ఎవరికైతే మీ అమ్మగారు కనిపించారో ఒకసారి తల ఊపండి. ఎవరు కనిపించారు? వెరీ గుడ్. వాళ్ళు చేస్తున్న పని ఊహించుకోండి ఒకసారి, మీకోసం ఎంత కష్టపడుతున్నారో ఒకసారి చూడండి. ఎండ అనక వాననక చలి అనక ఎంత కష్టపడుతున్నా ఒకసారి ఊహించుకోండి. వాళ్ళు చూడండి ఎట్లా కష్టపడుతున్నారు ఒకసారి. ఒకసారి